హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 14. చంద్రిక బాధగా అక్క అంటూ తన వైపు చూసి, నన్ను నువ్వు ఇదేనా అర్థం చేసుకుంది? నా ప్రాణం పోయినా మన పరువు పోయే పనులు నేను చెయ్యనని నీకు తెలియదా అక్క? ఎవరో ఏదో అన్నారని నీ చెల్లి మీద నమ్మకం కోల్పోయావా? ఇదే ఈ ఊరి వాళ్ళు నీ గురించి కృష్ణ గురించి కూడా ఇలాగే చెప్పుకున్నారు. అవన్నీ నిజాలైపోలేదు కదక్క అని బాధగా అడిగింది చంద్రిక. మోహన అలాగే చూస్తూ ఉండిపోయింది. నిజమే, ఒకప్పుడు తనే తప్పు చేయకపోయినా తన గురించి నానా మాటలని రచ్చచర్చ చేశారు ఇదే జనాలు. ఇందాక రేవులో తన చెల్లెల గురించి తన ముందే తక్కువ చేసి మాట్లాడారు ఊరి వాళ్ళు కొందరు. ఆ చంద్రిక జమీందారు గారి చిన్న మనవడితో తిరుగుతుంది. ఈ అక్క చెల్లెలు చాలా తెలివిగా ఉన్న వాళ్ళని చూసి బాగానే పట్టుకున్నారు. అక్క పెద్దవాడిని, చెల్లి చిన్నవాడిని పట్టారు. అది ఇది అంటూ ఇద్దరి గురించి చండాలంగా మాట్లాడుకుంటుంటే అవన్నీ వింటున్న మోహన్కి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు చంద్రిక మాటకి తన చెల్లిని తనే అపార్థం చేసుకుని తప్పు పట్టబోయిందని గిల్టీగా ఫీల్ అయింది మోహన. చంద్రికని దగ్గరకు తీసుకుంటూ, నన్ను క్షమించు చిన్ని, వాళ్ళ మాటలు విని కోపంలో విచక్షణ మర్చిపోయాను. నా చెల్లెలేంటని తెలిసినా నేనే నిన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు అని బాధపడింది మోహన. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటక్క? నన్ను తిట్టడానికైనా కొట్టడానికైనా హక్కు, చనువు రెండు నీకున్నాయి. కాకపోతే నువ్వు అలా అనేసరికి బాధేసిందక్క అన్నది చంద్రిక. కార్తీక్ అక్కడికి వస్తూ తన ఇద్దరి అక్కలు డల్గా ఉండటం చూసి, ఏమైందక్క అంటూ దగ్గరకు వచ్చాడు కార్తీక్. నువ్వు వెళ్ళి చదువుకోపో అని పంపించేసిన చంద్రిక మోహనని తీసుకుని తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి, అక్క ఈరోజు నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నా మాటలను నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు, కానీ నేను నా కళ్ళతో చూశాను అంటూ వంశీ క్రిష్ గురించి ఏదైతే చెప్పాడో, ఏ ఫోటోలు చూపించాడో అవన్నీ మోహన్కి చెప్పింది చంద్రిక. అలాగే తనకి వంశీ చేసిన ప్రపోజల్ గురించి కూడా చెప్పి, నీ తర్వాతే మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నానక్క. నీకోసం మంచి సంబంధం చూస్తానని ఆయన చెప్పారు. నాకు నీ అభిప్రాయం ముఖ్యం కాబట్టి అతనికి నేను ఏ సమాధానం చెప్పలేదు. కానీ అతడు నా మీద చాలా ప్రేమను పెంచుకున్నాడని మాత్రం నేను చెప్పగలను అంది చంద్రిక. చంద్రిక చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ, తనకి క్రిష్ క్యారెక్టర్ గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్ద షాక్ అవ్వలేదు మోహన. ఆమెలో ఏ రియాక్షన్ లేకపోవడంతో, ఏమైందక్క, నువ్వు నా మాటలు నమ్మడం లేదా అని అడిగింది చంద్రిక. మోహన చిన్నగా నవ్వి, నా చెల్లెలు నాకు అబద్ధం చెప్పదని నాకు తెలుసు చిన్ని, కానీ కృష్ణ గురించి నాకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసురా. అతడు నన్ను మొదటిసారి కలిసినప్పుడే అతడు ఎలాంటి వాడని అతని నోటితోనే చెప్పాడు. అందుకే నేను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అన్నది మోహన. ఈసారి చంద్రిక మాత్రం షాక్ అయింది. ఏంటక్కా నువ్వు చెప్పేది నిజమా? అతడు అలాంటి వాడని నీకు ముందే తెలుసా? అందుకే నా అతన్ని నువ్వు దూరం పెట్టేది అని ఆశ్చర్యంగా అడిగింది చంద్రిక. అది కూడా ఒక కారణమే, కానీ అసలు కారణం అది కాదురా. వాళ్ళు డబ్బున్న వాళ్ళు. ఈరోజు ప్రేమ పెళ్ళి బాగుందని చేసుకోవచ్చు, కానీ వాళ్ళు నన్ను పేదదాన్ని అని యాక్సెప్ట్ చేశారు కదా. నా కోసం అతడు తన కన్న వాళ్ళని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మన నాన్నలాగానే వాళ్ళు కూడా తన కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా. నా వల్ల అతడు తన కుటుంబానికి దూరం అవ్వడం ఇష్టం లేక నేను అతన్ని పెళ్లి చేసుకోనని దూరం పెట్టాను. కానీ నువ్వన్నట్టు అతడు అలాంటి లైఫ్ ఒకప్పుడు అనుభవించాడు. ఇప్పుడు కాదు. నాకు తన కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. కృష్ణ మారిపోయాడు. తన బాధ జీవితాన్ని పూర్తిగా వదిలేశాడని ఖచ్చితంగా చెప్పగలను అంది మోహన. అతడి ఇప్పుడు వదిలేసినంత మాత్రాన అతడి గతం అతడిని వదలాలి కదక్కా. ఈరోజు బాగానే ఉండొచ్చు, కానీ తర్వాత మళ్ళీ అదే పాత జీవితంలోకి వెళ్ళడని నమ్మకం ఏంటి? అందుకే అతన్ని దూరంగా పెట్టేద్దామక్క. నీకోసం వేరే మంచి సంబంధం చూస్తాం. నీకు పెళ్లి చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. తమ్ముని కూడా నేనే చూసుకుంటానక్క, కాదనకు అంటూ మోహన చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేసింది చంద్రిక. మోహన చంద్రిక వైపు చూస్తూ, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చిన్ని. నీకు పెళ్లి చేసి తమ్ముని చదివించి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేయడమే నా ముందున్న లక్ష్యం. నేను నాన్నగారికి మాటిచ్చాను మిమ్మల్ని ఇద్దరిని బాగా చూసుకుంటానని. నీ చదువు అయిపోగానే అతడు మంచివాడైతే అతడికే నిన్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇక నా గురించి ఆలోచించుకు. నువ్వు సంతోషంగా ఉండు. నేను తమ్ముడు సంతోషంగానే ఉంటాం. నా కోసం మీరు ఆలోచించారు, నాకు అదే చాలు అని చెప్పి నవ్వింది మోహన. అదేంటక్క అలా అంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను మాత్రం ఎలా పెళ్లి చేసుకుని నిన్ను వదిలి వెళ్తాను? నేను కూడా పెళ్లి చేసుకోను, నీకు తోడుగా ఉండిపోతాను అన్నది చంద్రిక. మోహన చంద్రిక నోటి మీద చేయేసి, అలా అనుకు చిన్ని,
పైన తదాస్తు దేవతలుంటారంటారు అంటూ వారించి, చిన్ని, నాకు మొదటి నుండి ఈ ప్రేమ మీద పెళ్లి మీద ఎప్పుడూ ఇష్టం లేదు. నువ్వు అలా కాదు కదా. నా మాట విను. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. ఈ అక్క మీద ప్రేమ ఉంటే నా మాట కాదనుకురా. అతడి గురించి నేను తెలుసుకుంటాను. తాతగారితో చెప్పి మంచి చెడు చూసుకొని ఆయన ఏం చెప్తే అది చేద్దాం, సరేనా అన్నది మోహన. మోహన మొండితనం గురించి బాగా తెలిసిన చంద్రిక ఇంకా ఎక్కువగా వాదించలేదు. నీ ఇష్టమక్క అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. మోహన వంశీ గురించి ఆలోచిస్తూ, అతడు ఎలాంటి వాడు ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, మా చిన్నితో పెళ్ళంటే, లేదంటే వాళ్ళకి మేము సరితూగే వాళ్ళం కాదని వద్దంటారా, చూస్తాను. అన్ని విషయాలు తెలుసుకుని తన పెళ్లి చేయాలనుకుంది మోహన. వీటన్నిటి కోసం మళ్ళీ తాతయ్యని రమ్మని ఆయన హెల్ప్ తీసుకోవాలనుకుంది. ఆ క్షణం నుంచి చంద్రిక క్రిష్ మాట తీయడం మానేసింది. మోహన్కి మనసులో అతడిపై ఏ ఫీలింగ్ లేకపోవడంతో తాను కూడా పట్టించుకోలేదు. వాళ్ళ రొటీన్ లైఫ్లో పడిపోయారు. మోహన ఫోన్ చేసి పెద్ద పూజారి గారికి విషయం చెప్పింది. ఆయన మొదట ఆందోళన పడినా, నేను తెలుసుకుంటాను తల్లి, ఆత్రపడకు, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం కాబట్టి నిదానంగా చూద్దాం అని ఆయనతో చెప్పడంతో, సరే తాతగారు, మీరే తెలుసుకోండి అని ఆయన మీద భారం వేసింది మోహన. చంద్రిక సమాధానం కోసం ఎదురు చూస్తున్న వంశీకి ఆమె మొహంలో సంతోషం కనబడడంతో మోహన వాళ్ళ విషయంలో పాజిటివ్గా ఉందని అర్థమైంది అతనికి. వస్తూనే ఆమెను చూసి, హాయ్ చందు అంటూ పలకరించాడు వంశీ. చంద్రిక కూడా నవ్వుతూ, హాయ్ వంశీ గారు అంటూ స్మైల్ ఇచ్చింది. మీ అక్క మన విషయంలో ఏ డిసిజన్ తీసుకుంది అని ఆతృతంగా అడిగాడు వంశీ. అక్కకి నా ఇష్టాలు బాగా తెలుసు. నా సంతోషం కోసం ఏదైనా చేస్తుంది. అందుకే మీ గురించి చెప్పగానే కొంచెం టైం అడిగింది, కానీ తను మన పెళ్ళికి ఒప్పుకుంటుందనే అనుకుంటున్నాను. అదొకటే కాదులే, మాకొక తాతయ్య ఉన్నారు. ఆయనకొక మాట చెప్పి ఆయన ఓకే అంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతారు అంటూ సంతోషంగా చెప్పింది చంద్రిక. ఓ అవునా అంటూ అతను హ్యాపీగా ఫీల్ అయి, మరి ఆ కృష్ణ గురించి మీ అక్కతో చెప్పావా, ఏమన్నది అని అడిగాడు వంశీ. చెప్పాను, కానీ అక్కకి ముందే ఆ కృష్ణ గురించి తెలుసంట అని పెదవి విడిచింది చంద్రిక. వాట్, తెలిసే ఎలా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది అని ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. అక్కకు అతడి పైన ఏ ఫీలింగ్ లేదు, కానీ ఆ రోజు అందరూ అక్కని తప్పు పడుతుంటే అతడొచ్చి కాపాడాడంతే. అప్పుడు తనే అందరితో మా అక్కని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తప్పితే అక్క అతడినేమీ ప్రేమించలేదు అంది చంద్రిక. ఓ అవునా, అంత జరిగిందా, నాకు తెలీదు. అందుకే ఎక్కడ మీ అక్క తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందో అని భయపడి నీకు చెప్పాను. అతడే మీ ఊరి వాళ్ళతో అలా మాట్లాడించి లాస్ట్లో వచ్చి కాపాడినట్టు ప్లాన్ చేశాడేమో అనిపిస్తుంది చందు అని ఆమెలో మరో అనుమానం రేపాడు వంశీ. చంద్రిక కూడా ఆలోచిస్తూ, ఏమో నాకు తెలీదు, కానీ అక్క అతన్ని చేసుకోవడానికి సిద్ధంగా లేదులేండి అని నింపాదిగా చెప్పింది చంద్రిక. సరే, ఈ విషయం వదిలే, ఇక మనం ఈ రోజు అలా తోటలోకి వెళ్ళి తిరిగొద్దాం, చాలా రోజులైంది మనం కలిసి టైం స్పెండ్ చేసి అన్నాడు వంశీ. చంద్రిక, లేదు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు కాదంది నిర్మోహమాటంగా. ఎప్పటి వరకు నీకు ఈ ఎగ్జామ్స్ అని కాస్త డల్గా అడిగాడు వంశీ. ఇంకో 4 రోజుల్లో అయిపోతాయి, తర్వాత నా చదువు కూడా అయిపోతుంది అని హ్యాపీగా చెప్పింది చంద్రిక. వంశీ నవ్వి, అయితే మన పెళ్ళికి ఏ డోకా లేదు అంటూ చంద్రికని దగ్గరకు తీసుకోపోయాడు వంశీ. కానీ చంద్రిక దూరం జరుగుతూ చుట్టూ చూస్తూ, ప్లీజ్ మన పెళ్లి వరకు దూరంగా ఉండండి. నిన్న మనం కలిసి మాట్లాడినందుకే ఊరి వాళ్ళు నన్ను ఏదేదో అన్నారంట అక్క ముందు అని బాధగా చెప్పింది చంద్రిక. ఆ ఇడియట్స్కేం పని పట ఉండదా, ఇలా ఎవరో ఒకరి మీద నోరు పారేసుకోవడం తప్ప మరొకటి ఉండదేమో. సారీ చందు, నా మూలంగా నువ్వు మాటలు పడ్డావు అని అతను దూరం జరిగి, సరే నువ్వు కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసిరా, నీకోసం ఈవినింగ్ రేవులో వెయిట్ చేస్తూ ఉంటాను, ఆల్ ది బెస్ట్ చందు అని నవ్వుతూ చెప్పాడు వంశీ. చంద్రిక నవ్వి థ్యాంక్స్ చెప్పగానే అన్నీ అర్థం చేసుకుంటారంటూ వంశీకి బాయ్ చెప్పి అక్కడి నుండి కాలేజ్కి వెళ్ళిపోయింది. క్రిష్ అక్కడ ఫ్లైట్ దిగగానే రిసీవ్ చేసుకున్న తన పర్సనల్ సెక్రటరీ కంపెనీ విషయాలు చెప్తూ ఉంటే, క్రిష్ ఎందుకెవరు తనకు అగైనెస్ట్గా మారారు అనే డీటెయిల్స్ తన విల్లాకి చేరే టైంలోనే తెలుసుకున్నాడు. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆఫీస్కి వెళ్దాం అంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అరగంటలో ఆఫీస్లో మీటింగ్ హాల్లో ఉన్నాడు క్రిష్. మీటింగ్లో కంపెనీ షేర్ హోల్డర్స్ని చూస్తూ, ఏంటి మీ ప్రాబ్లం అని సీరియస్గా అడిగాడు క్రిష్.
మాకు ఈ కంపెనీ కంటే బెటర్ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఆ కంపెనీలో మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం. సో మేమందరం మా షేర్స్ని అమ్మేయాలని డిసైడ్ అయ్యాం అన్నాడు ఒకతను. సరే, మీ అందరికీ మనీ సెటిల్ అయి చేస్తున్నాను. మీ షేర్స్ నాకు రాసిచ్చి వెళ్ళండి అని సూటిగా ఒక్కటే మాట చెప్పాడు క్రిష్. అలా కుదరదు. మేమందరం మా షేర్స్ని ఒక పర్సన్కి ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం అన్నాడు మరొకతను. క్రిష్కి అప్పటి వరకు పట్టుంచిన సహనం నశించడంతో, ఓహో, నా పర్మిషన్ లేకుండా డెసిషన్ కూడా తీసుకున్నారన్నమాట అంటూ తన సెక్యూరిటీ చీఫ్ని జాన్ని కేక వేసి డోర్స్ క్లోజ్ చేయమని సీరియస్గా చెప్పి తన చైర్ నుండి పైకి లేచి వేసుకున్న కోట్ తీసి తన సీట్పై వేస్తూ టై లూజ్ చేసుకుంటూ చేతుకున్న షర్ట్ బటన్స్ రిమూవ్ చేసి పైకి లాక్కుంటూ ఒక్కో అడుగు వాళ్ళ వైపు వేస్తుంటే అక్కడ ఉన్నందరికీ చెమటలు కారిపోయాయి. సైలెన్స్ ఈజ్ మోర్ నాయిస్ అనే దేనికి అంటారో వాళ్ళకి బాగా ప్రాక్టికల్గా అవగతమైంది అప్పుడే. క్రిష్ జాన్ వైపు చేయి చాపగానే అతడి చేతిలో ఓ హాకీ స్టిక్ ప్రత్యక్షమైంది. అది చూడగానే అందరూ కూడా భయపడుతూ, ఇది అన్యాయం, మమ్మల్ని భయపెట్టాలని చూస్తే మేము కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తాం అంటూ లోపల భయంగా ఉన్నా పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించారు వాళ్ళు. కోర్టుకి వెళ్ళాలంటే ముందు మీరు ప్రాణాలతో ఉండాలి కదా అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు క్రిష్. జనార్దన్ తన కొడుకుని కేవలం అక్కడికి పిలిపించనంటూ షేర్ హోల్డర్స్కి చెప్తే ఆ టైంని ధీర్ తనకు అనుకూలంగా మార్చుకుని క్రిష్ కంపెనీ మేనేజర్స్ షేర్స్ తన గుప్పెట పెట్టుకుని అతన్ని ఆడించి ఓడించాలని రాత్రికి రాత్రే షేర్ హోల్డర్స్కి డబుల్ మనీ ఆఫర్ చేసి తన కంపెనీ షేర్స్ని వాళ్ళకెరగా వేశాడు. ఇవేమీ తెలియని జనార్దన్ తన కొడుకు ఇక్కడి నుండి వెళ్తే చాలు అనుకుని ఆనందపడ్డాడు. క్రిష్ అలా అందరి చుట్టూ రౌండ్గా తిరుగుతూ స్టిక్ని గాల్లో తిప్పుతుంటే అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. క్రిష్ వైపు గుటకలు మింగుతూ అతడినే చూస్తూ ఉన్నారు. తనతో మొదట రూడ్గా మాట్లాడిన వాడి ముందు నిలబడి, నీకు షేర్స్ వద్దు కదా, ఇక్కడ సంతకం పెట్టు, నీకు రావాల్సిన మనీ తీసుకుని ఇక్కడి నుండి దొబ్బే అని పద్ధతిగా చెప్పాడు. మాట తప్పితే ఆ ధీర్ చేతిలో తను ప్రాణాలు పోగొట్టుకోవడం గ్యారంటీ కాబట్టి చావడం కంటే 4 దెబ్బలు తినడం బెటర్ అనుకుంటూ, నేను పెట్టను అని తలడ్డంగా ఊపాడు. నీ చేత ఎలా పెట్టించాలో నాకు తెలుసు కదా అనుకుని ఈవిల్ స్మైల్ ఇస్తూ పక్కన వాడి తోలూడేలా కొట్టాడు క్రిష్. అతను చేసే ఆర్తనాదాలు అందరిలో భయం పుట్టిస్తే కొందరికి క్రిష్కి ఎదురుగా నిలవడం కంటే అతడికి సపోర్ట్ చేయడం బెటర్ అనుకుని, క్రిష్ మాకేమని వద్దు, మేమెవరికి షేర్స్ ఇవ్వం, నీతోనే ఉంటాం అన్నారు. క్రిష్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, మీ ఎవ్వరికి నా కంపెనీలో ఉండే అర్హత లేదు. ఎప్పుడైతే మీకు పెట్టిన పెట్టుబడి రెట్టింపు లాభం ఇచ్చినా కంపెనీ నాశనం అని కోరుకున్నారో ఇక నా కంపెనీలో ఉండే ఛాన్స్ కోల్పోయారు. మీకు కావాల్సిన మనీ తీసుకుని షేర్స్ నాకు హ్యాండ్ ఓవర్ చేసి బయటకు నడవండి అని సీరియస్గా చెప్పాడు క్రిష్. ఇక చేసేది లేక బంగారు గుడ్డు పెట్టే బాతుని తామే చేతులా పోగొట్టుకున్నామని ఫీల్ అవుతూ సంతకాలు పెట్టి తమకి రావాల్సిన అమౌంట్కి క్రిష్ ఇచ్చిన చెక్స్ తీసుకుని బయటకు నడిచారు కొందరు. మిగిలిన వాళ్ళ వైపు చూసి, మీకు సపరేట్గా చెప్పాలా అని సర్కాస్టింగ్గా అడిగాడు క్రిష్. ఇక తప్పక సైన్ చేసి వెనుతిరిగారు. నలుగురు మాత్రం బింకంగా అలాగే ఉన్నారు. క్రిష్ జాన్ అనగానే ప్రొజెక్టర్ ఆన్ అయింది. అందులో కనపడుతున్న తమ వాళ్ళని చూసి మిగిలిన ఆ నలుగురు కూడా భయంతో, మా వాళ్ళనేం చేయకండి, మేము మీరు చెప్పింది చేస్తాం అంటూ తమ వాళ్ళ కోసం సైన్ చేసి బయటకు వెళ్ళిపోయారు. క్రిష్ సైడ్ స్మైల్తో, ఎవ్వరూ మంచిగా చెప్తే వినరు అనుకుని, జాన్ ఇదంతా క్లియర్ చేయి అంటూ తన విల్లాకి స్టార్ట్ అయ్యాడు. అప్పటికే తన మోహనతో మాట్లాడి 2 రోజులు అవ్వడంతో ఆమెకి ఫోన్ చేశాడు. కానీ మోహన ఫోన్ తీయలేదు. క్రిష్ అసహనంగా, దీనికేమైంది, ఫోన్ తీయడం లేదు, అంతా బాగానే ఉందా అనుకుంటూ శరత్కి కాల్ చేశాడు క్రిష్. శరత్ ఫోన్ తీసి, క్రిష్ అక్కడంతా ఓకే కదా అని అడిగాడు శరత్. ఓకే, కానీ మోహన్కి ఫోన్ చేస్తుంటే తీయడం లేదేంటి, తను బాగానే ఉంది కదా అని ఆత్రంగా అడిగాడు క్రిష్. బాగానే ఉందిరా, నేను దూరంగా చూసొచ్చాను, కానీ నీకెంత ప్రేమున్నా తను నీకోసం ఆలోచిస్తుందని నాకు అనిపించడం లేదు. ఎందుకు తనకి నీ ప్రేమ అర్థం కావడం లేదు అని బాధగా అడిగాడు శరత్. తన ఫ్రెండ్ని ఆమె ఎక్కడ రిజెక్ట్ చేసి బాధ పెడుతుందో అనే భయం అతంది. క్రిష్ నవ్వి, తనకు నేనంటే ప్రేమ ఇష్టం ఉన్నా బయటకు చూపించదురా, నేను తనని దగ్గర నుండి చూశాను కాబట్టి చెప్తున్నా, నువ్వు భయపడేది జరగదు. ఒకవేళ మోహన నన్ను ప్రేమించడం లేదనుకున్నా తనని నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, కానీ ఎప్పుడూ నా కోసమే ఆలోచిస్తూ ఉంటావా? నీకు కూడా వయసు వచ్చింది, నీకు నచ్చిన పిల్లని నీ మనసులో మాట చెప్పలేవా? దేనికి భయపడినంటావు, మరి ఈ విషయంలో ఎందుకురా భయం అని నవ్వుతూ అడిగాడు క్రిష్.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.